జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీకి పట్టున్న ప్రాంతం. 1991 నుంచి 2014 వరకు అప్రతిహత విజయాలు నమోదు చేసింది బీజేపీ. కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో 2019లో బెంగళూరు దక్షిణం నుంచి తేజస్వి సూర్య బీజేపీ తరపున బరిలోకి దిగారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనంత్ కుమార్ కూడా సాధించని మెజారిటీని దక్కించుకున్నాడు తేజస్వి సూర్య. గత సార్వత్రిక ఎన్నికల్లో తేజస్వి సూర్యకు 3,31,000 మెజారిటీ వచ్చింది. 2014లో అనంత్ కుమార్కు 2,28,000 మెజారిటీ వచ్చింది. బెంగళూరు సౌత్లో బీజేపీయే కాదు, కాంగ్రెస్ కూడా చాలా కాలంగా బలంగా కనిపిస్తోంది. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే 3 స్థానాలకు కాంగ్రెస్ గెలుచుకుంది. మిగతా 5 బీజేపీ విజయం సాధించింది. తేజస్వి సూర్య రెండోసారి విజయం సాధిస్తే కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎన్నిక మరింత ఉత్కంఠగా మారింది. మరోవైపు కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు మాజీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. 6 తన కూతురు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు మంత్రి రామలింగారెడ్డి. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే తనను గెలిపిస్తుందని బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్య భావిస్తున్నారు. బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. సంపన్న ప్రాంతాలున్న నియోజకవర్గం అది. 2 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఓ మోస్తరు మురికివాడలున్న ప్రాంతం కూడా. తెలుగు రాష్ట్రాల నుంచి, మరీ ముఖ్యంగా రాయలసీమ నుంచి వెళ్లి స్థిరపడిన రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతం అది. ఒక్కలిగా సామాజిక వర్గం కూడా బలంగానే కనిపిస్తోంది. తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో బీజేపీ అన్నామలైని రంగంలోకి దింపి విస్తృతంగా ప్రచారం చేయించింది. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రచారానికి రప్పించింది. ఒక్కలిగా సామాజిక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ తన మిత్రపక్షం జేడీఎస్ అధినేత కుమారస్వామిని ప్రచారంలోకి దింపింది. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి స్థిరపడిన ఓటర్లలో ప్రచారం చేసేందుకు చిత్తూరు కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ అధిష్టానం బెంగళూరుకు 1 నెల రోజుల ముందే రప్పించింది. అంతకు మించి బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు నిర్ణాయక పాత్ర పోషించే నియోజకవర్గం. మంత్రి రామలింగారెడ్డికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి విషయంలో మాత్రం సెగ్మెంట్ ఓటర్లలో వ్యతిరేకత కనిపిస్తోంది. 2018లో జయానగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన సౌమ్యారెడ్డి ఆ తరువాత కాలంలో సెగ్మెంట్ను నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. తాగునీటి కొరతతో అల్లాడిపోతున్న బెంగళూరు మహానగరంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. నగర ప్రజల దాహార్తిని తీర్చే మేకదాటు ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం ఎవరికి ఆశానిపాతంగా మారుతుందో చూడాల్సిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్లు పూర్తి స్థాయిలో బెంగళూరు దక్షిణ నియోజకవర్గంపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 హామీలను ప్రచారాస్త్రంగా మార్చడంతో మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే సందేహం అభ్యర్థులను కలవరపెడుతోంది. పోలింగ్ శాతం 53% పడిపోవడం కూడా ప్రధాన పార్టీలను టెన్షన్కు గురిచేస్తోంది. నీటి కొరత విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా జనం ఆగ్రహంగా ఉండడం కూడా పోలింగ్ శాతం పడిపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. బెంగళూరు మహానగరం మునిపెన్నడూ లేని రీతిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఎన్నికల కమిషన్తో పాటు పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు ఓటింగ్ శాతం పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డికి మాత్రమే కాదు, బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. తేజస్వి సూర్య చిన్నాన్న రవి సుబ్రహ్మణ్యం బసవనగుడి బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నారు. 2008 నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటారనే పేరు కూడా ఉంది. దీంతో ఇరువురు రాజకీయ ప్రాబల్యం కలిగిన అభ్యర్థులు ప్రతిష్టాత్మక పార్లమెంటు నియోజకవర్గంలో తలపడుతూ ఉండడంతో నగర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. తేజస్వి సూర్యకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గోవిందరాజనగర్, విజయనగర ప్రాంతాలపై కాంగ్రెస్కు పూర్తి పట్టు ఉండడంతో పోరు మరింత సంక్లిష్టంగా మారింది. దక్షిణ నియోజకవర్గంలో భాగంగా ఉన్న బీటీఎం లేఅవుట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో అక్కడ కూడా కాంగ్రెస్కు మెరుగైన అవకాశాలున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ప్రధాని మోదీ ప్రభావం ఉంది.
పార్టీలతో నిమిత్తం లేకుండా మోదీకి ఓటేయమని చెప్పే స్వచ్ఛంద యువ సంఘాలు కూడా ఉన్నాయి. ఏ ఎన్నిక జరిగినా మోదీకి ఓటేయాలని చెప్పడం కోసం వీరంతా రోజుల తరబడి ప్రచారం చేస్తారు. బెంగళూరు సౌత్లో రెండోసారి తేజస్వి సూర్య విజయం సాధిస్తే కేబినెట్ బెర్త్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్లో విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉందంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది మునుముందు తేలాల్సి ఉంది. కానీ ఈ ప్రచారానికి ఓ నేపథ్యం ఉంది. కర్ణాటక బీజేపీలో ప్రక్షాళన చేయడంతో పాటు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. నరేంద్ర మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపడితే మొత్తం కేంద్ర కేబినెట్ తీరుతెన్నులు మార్చే యోచనలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఆర్థిక శాఖ, విద్యాశాఖ, రక్షణ శాఖల మంత్రివర్గాల్లో మార్పులు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 వారాల క్రితం ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తాను తిరిగి ఎన్నికైతే ఏర్పాటయ్యే మంత్రివర్గం గురించి చూచాయిగా ప్రస్తావించారు. సాంప్రదాయాన్ని పాటిస్తూనే రాబోయే మార్పులకు అనుగుణంగా పనిచేసే యువ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామంటూ సూచనప్రాయంగా వెల్లడించారు. కేంద్రంలో జరిగే ఈ మార్పులతో పాటు ప్రత్యేకించి కర్ణాటకలో బీజేపీ సంస్థాగత వ్యవహారాలను సంస్కరించాలని అధిష్టానం కసరత్తు చేస్తోంది. ముఠా సంస్కృతి వల్ల సమిష్టి కృషికి విఘాతం కలుగుతోందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. వయోభారంతో ఉన్నవారిని సున్నితంగా పక్కకు తప్పించి యువకులకు అధిష్టానం సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించే కొత్తవారికి ఎంపిక చేయాలనే సంకల్పంతో ఉన్నారు. కొంతమంది కొత్తవారికి సంస్థాగత బాధ్యతలు అప్పగించడంతో పాటు ఒకరిద్దరికి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించడం వల్ల సమతూకం పాటించినట్టు అవుతుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్టుగా సమాచారం. సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్యకు బెంగళూరుతో పాటు కోస్తా కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉంది. యువకులను ర్యాలీ చేయగల సత్తా కూడా ఉంది. 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రత్యేకించి విద్యారంగంలో తేజస్వి సూర్యకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 2028లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో సంస్కరించాలంటే నిర్దాక్షిణ్యంగా ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్నారు బీజేపీ పెద్దలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం అవసరమనే ఏకాభిప్రాయం రాష్ట్ర నేతలకు కూడా ఉండడంతో త్వరలో కసరత్తు మొదలయ్యే అవకాశాలున్నాయి. కర్ణాటక లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్ అధిష్టానానికి సమర్పించిన నివేదికలో కూడా కర్ణాటకలో పార్టీ ఎదుర్కొంటున్న సంస్థాగత ఇబ్బందులను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మొత్తంగా బెంగళూరు సౌత్లో నెలకొన్న ఉత్కంఠ పోరులో తేజస్వి సూర్య గెలుపు మొత్తం కర్ణాటక బీజేపీ పనితీరు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే మెజారిటీ తగ్గిన తేజస్వి సూర్యకే విజయావకాశాలున్నాయని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.